అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసులో 5గురిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్స్, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నారు. పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, అస్మా తస్లీం, గీతలను కోర్టులో హాజరుపరిచారు. 5గురు నిందితులకు 10,000 రూపాయల జరిమానాతో పాటు 2 పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. Who has given? Minister of Home Affairs. Minister of Home Affairs. Okay. Government official. Yeah. Okay. Very complaint was Can I have the complaint copy because see. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసుకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళకి బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏప్రిల్ 28వ తారీఖు సిద్దిపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షా చేశారు. కానీ ఆ వ్యాఖ్యల్ని వారు కొన్ని మార్పులు చేస్తూ ఆయన మాట్లాడేటువంటి మాటల్ని జత చేస్తూ కావాలని ఒక వీడియో సర్క్యులేట్ అయింది. దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది, వివిధ రాష్ట్రాల్లో కూడా సర్క్యులేట్ అయింది. దాంట్లో కూడా అప్పుడు అమిత్ షా దీనిపైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు వారిపైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ బీజేపీ సంబంధించిన జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రేమేందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కొంతమంది ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తున్నారు. వారికి మాత్రం ఈ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న వారిని అదుపులోకి తీసుకుని వారిని విచారించిన తర్వాత ఇవాళ అఫీషియల్గా అరెస్ట్ చేశామని కూడా పోలీసులు ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారిని ఏదైతే అరెస్ట్ చేసినటువంటి 5 మంది ఉన్నారో 5 మందికి కూడా కండిషనల్ బెయిల్ కూడా కోర్టు మంజూరు చేస్తుంది. దాంతోపాటు 10,000 రూపాయలు పూచీకత్తు కూడా వారికి పెడుతూ బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రతి శుక్రవారాలు కంపల్సరీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వారు హాజరవ్వాలి. వారు ఏం క్వశ్చన్స్ వేసినా వాళ్ళకి సహకరించాలంటూ కూడా పోలీసులతో పాటు వీళ్ళకి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా వారు పోలీసులు దీంట్లో అరెస్టు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో వాళ్ళు పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటగా A1 అయిన పెంద్యాల వంశీకృష్ణకి ఈ మార్పిడి వీడియో ఒకటి వచ్చింది. మార్పిడి వీడియో వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన మొదటగా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత దాన్ని A4కి పంపించారు. A4, A5 ఇద్దరు కలుపుకొని వివిధ గ్రూపుల్లో వారు పోస్ట్ చేశారు. దాంతోపాటు వారి వ్యక్తిగతమైనటువంటి ట్విట్టర్ ఖాతాల్లో కూడా వారు ఈ యొక్క వీడియోని పోస్ట్ చేశారంటూ కూడా వీరు ఈ యొక్క నేరారోపణ పెట్టినటువంటి నేపథ్యం కనపడి దీనివల్ల ఓబీసీ సంబంధించిన వర్గాల్లో కూడా ఒక భయాందోళన, ఒక అభద్రతా భావమైనటువంటి భావన వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా దీంట్లో A1గా పెండ్యాల వంశీకృష్ణని పెట్టారు. దాంతో A2గా మన్నే సతీష్, A3గా పెట్టం నవీన్ అండ్ A4గా ఆస్మా తస్లీం, అలాగే A5గా కోయా గీతాని కూడా వీరు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ ఆధారంగానే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో A1 నుంచి A5 వరకు కూడా వీళ్ళందరూ టీపీసీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్లో వీరు పనిచేస్తున్నారు, యూనిట్లో పనిచేస్తున్నారు. వ్యక్తిగత ఖాతాలతో పాటు ఈ ట్విట్టర్ను అలాగే ఫేస్బుక్ ఖాతాలు వీరు నిర్వహిస్తుంటారు. దాంట్లో పోస్టులు, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వారి పోస్టులు అవన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి వారి అవన్నీ కూడా ఈ పోస్టులు పెడుతుంటారంటూ కూడా దీంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడితే వీరిని అరెస్ట్ చేసినప్పుడు వీరి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్స్ను సీజ్ చేశారు. దాంతోపాటు ఒక ట్యాబ్ని, అలాగే 2 ఏసర్ ల్యాప్టాప్స్ని, దాంతోపాటు 2 సిపిఎల్ను కూడా. For more videos like this, subscribe Big TV channel.